ఈరోజు విశాఖపట్నం వెళ్ళి బోటు ప్రమాదంలో గల్లంతైనటువంటి మత్స్యకారుల కుటుంబాలను అండ్ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్న అనే మత్స్యకారుణ్ణి పరామర్శించి ఆ కుటుంబ సభ్యులతో కలిపి మీడియా సమావేశం నిర్వహించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. 1వ తేదీ వాళ్ళు వేటకెళ్ళారు అని, 4వ తేదీ మధ్యాహ్నం 1:30 ఒక మత్స్యకారుడు వాళ్ళ బావమరిదికి ఫోన్ చేసి 1 గంటలో ఇంటికి రాబోతున్నాము అని చెప్పారని, 1 గంట 2 గంటల 3 గంటలైనా ఇంకా ఏంటి రాలేదు అని చెప్పి ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తే, అది 4వ తేదీ ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తే ఫోన్ కలవలేదు, సిగ్నల్లో పని చేయలేదు. తర్వాత ఈ కుటుంబ సభ్యులు వీళ్ళు వెళ్ళి ఈ ఫిషరీ అధికారులకి సాయంత్రం కంప్లైంట్ చేశారు అని, వాళ్ళు స్పందించలేదని, రాత్రి 10:30 కలెక్టర్కి, మెరైన్ సిఐకి కూడా మెసేజ్ చేశారు. అదిగో వాళ్ళ సిగ్నల్స్ పనిచేయట్లేదు, ఫోన్లు పనిచేయట్లేదు, గంట సేపట్లో వస్తామన్నారు అని చెప్పి దానికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్, దానికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రింట్అవుట్ తీసి మరీ జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, మరుసటి రోజు అంటే 5వ తేదీ తెల్లారే 6-7 గంటల ప్రాంతంలో ఒక చైనీస్ బోట్ అనేది చిన్నాను కాపాడింది అని, అయితే గంట సేపట్లో వస్తామని చెప్పి వీళ్ళు ఫోన్ చేయగానే నెక్స్ట్ అక్కడ పెద్ద అలలు వచ్చి బోటు తిరగబడింది. ఒక మత్స్యకారుడు బోటు కింద పడి అక్కడే కొట్టుకు చనిపోయారని, మిగిలిన వాళ్ళు బోటు పైకెక్కి ఈదడం అనేది మొదలుపెట్టారు అని, అట్లా చిన్న మాత్రం తెల్లవారుజామున వరకు అట్లే నెట్టుకొని వచ్చేసి తర్వాత చైనీస్ బోట్ సహాయంతో బయటపడ్డారు అని, పక్కన చిన్నాని మత్స్యకారులను పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులను పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. కనీసం ఈ మత్స్యకారుల కుటుంబాలు అధికారులకు ఫిర్యాదు చేసిన 5, 6, 7 గంటల తర్వాత స్పందించినా కూడా 5 మంది మత్స్యకారులు బ్రతికే వాళ్ళని, కానీ ఈ ప్రభుత్వం స్పందించలేదని చాలా సంచలనమైన విషయాలే. కానీ దీని మీద ప్రభుత్వం 3 మ్యాన్ కమిటీ అని వేసిందని, వాళ్ళు మాత్రం 5వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు కంప్లైంట్ వచ్చినట్లు అబద్ధాలు చెబుతూ ఉన్నారు అని, అదంతా తప్పుల తడక అని, అదిగో వీళ్ళు కలెక్టర్కి 4వ తేదీ రాత్రి 10:30 ఫిర్యాదు చేసిన అదిగో ఒక ఈ ప్రూఫ్ 7:30 సాయంత్రం 7 గంటలకే ఆ ఫిషరీ అధికారుల దగ్గరికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వానికి మానవత్వం లేదని, వీళ్ళు స్పందించలేదని, ఆలస్యంగా స్పందించిన ఫలితం వాళ్ళ ప్రాణాలు పోయాయి, ఎట్లో చైనీస్ బోట్ సహాయంతో చిన్న బయటపడ్డారు అని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉంటే, ఈ మత్స్యకారుల కుటుంబాల మీద కనీసమైన ఈ ప్రభుత్వానికి కన్సర్న్ ఉంటే, కన్సర్న్ మినిస్టర్, డిజాస్టర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇదే జిల్లా మినిస్టర్ కదా, అంటే వంగలపూడి అనిత గారు ఇదే జిల్లా మినిస్టర్, కనీసం ఒక్కసారి ఈ కుటుంబాన్ని ఒక్కరైనా వచ్చి పరామర్శించారా? ఈ కుటుంబం దగ్గరకు ఒక్కరైనా వచ్చారా? పైగా మత్స్యకారులకు చేసిన సాయం కూడా లేదు అని చెప్పి ₹1 కోటి మత్స్య బాధిత కుటుంబాలకు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కొత్త బోట్లు కొనిచ్చాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి జగన్ గారు డిమాండ్ చేశారు. 2023 నవంబర్లో ఇక్కడ బోట్లు కాలిపోతే విదిన్ డేస్లోనే, చాలా తక్కువ టైంలోనే ఆ బోటు విలువలో 80% నేరుగా ప్రభుత్వమే డబ్బులు విడుదల చేసింది. అందరినీ ఆదుకున్నాం. మీ మత్స్యకారులు ఎక్కడికక్కడ పోయి ఇబ్బంది పడకూడదని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పూనుకున్నాం. మత్స్యకారుల మీద ప్రేమున్న ప్రభుత్వం మాది. 2019కు ముందు ఏదైనా ప్రమాదంలో మత్స్యకారులకు ఏమైనా జరిగితే 5 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా అనేది ఉండే. ఆ ఎక్స్గ్రేషియాని పెంచిన ప్రభుత్వం మాది. కానీ ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదు, మత్స్యకారులను పట్టించుకోలేదు. అండ్ సకాలంలో స్పందించి ఉంటే ఇంకో 5 మంది మత్స్యకారులు బ్రతికేవాళ్ళు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్.